చీకటి రాత్రి జనవాసాలకి చాలా దూరంలో మబ్బులు ఇసుమంత కూడా పట్టని నిర్మలమైన ఆకాశంలో ఒక్కసారిగా తలెత్తి చూస్తే ఆహా, విశాలంగా కప్పిన నల్లటి దుప్పటిపై వెదజల్లిన వజ్రాలలాగా చందమామకి మేం బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ అల్లంత దూరంలో మినుక్ మెరుస్తూ ఆకాశం నిండా నక్షత్రాలు కనిపిస్తాయి. మన కంటి పవర్ 576 మెగాపిక్సెల్స్. వాటితో సాధారణంగా మనం 4000 నక్షత్రాల దాకా చూడవచ్చు. కానీ సిటీ మరియు టౌన్లలో పెరుగుతున్న వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ లాగానే లైట్ పొల్యూషన్ కూడా బాగా పెరిగిపోయింది. దానితో 4000 నక్షత్రాల దాకా చూడాల్సిన మనం ఇప్పుడు సిటీలలో చూసే నక్షత్రాలు 100లోపే ఉన్నాయి. ఈ నక్షత్రాలు రోజు రాత్రిపూట చందమామతో పాటు వచ్చి మనకి ఎంతో ఆహ్లాదాన్ని పంచుతూ ఉంటాయి. ఇదంతా దూరం నుండి చూసినప్పుడే. వాటి దగ్గరికి వెళ్తే పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. నిత్యం కొన్ని లక్షల డిగ్రీల సెంటీగ్రేడ్తో నిప్పులు కక్కుతూ దగ్గరకొస్తే మలమలా మార్చేస్తాను అన్నంత కోపంగా చూస్తూ ఉంటాయి. ఆ నక్షత్రాలలో సూర్యుడు మనకి చాలా దగ్గరగా ఉన్నాడు కాబట్టి అంత ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉన్నాడు. అసలు మన సూర్యుడు ఎలా పుట్టాడు? సెకనికి కొన్ని లక్షల డిగ్రీల సెంటీగ్రేడ్ వేడిని కలిగి ఉండే అతని ఉపరితలానికి ఆ శక్తి ఎక్కడి నుండి వచ్చింది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలతో ఇవాళ మీ ముందుకు వచ్చేశాను. ఇటు చూడండి, దీన్నే నెబ్యులా అంటారు. నక్షత్రాలు పేలిపోయి పెద్ద విస్ఫోటనం జరిగిన తర్వాత చుట్టూ ఏర్పడే దుమ్ము ధూళి కణాలే ఇవి. వీటిలో పెద్దది ఈగల్ నెబ్యులా. ఇవి బిగ్ బ్యాంగ్ విస్ఫోటనం తర్వాత ఏర్పడిన గ్యాస్ అండ్ డస్ట్ క్లౌడ్స్. దీని లెంగ్త్ ఎంతో తెలుసా? ఎంత పెద్దగా ఉంటుందంటే మొదల నుండి చివరి దాకా కాంతి వేగంతో ప్రయాణించిన 25 సంవత్సరాలు పడుతుందట. ఈ గ్యాస్ అండ్ డస్ట్ క్లౌడ్స్లో నిత్యం ఎన్నో రకాల స్టార్స్ పుడుతూనే ఉంటాయి. ఇదొక స్టార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీగా చెప్పుకోవచ్చు. అందుకే వీటిని పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్గా అభివర్ణిస్తారు. ఇలాంటి ఒక నెబ్యులాలోనే 4.5 బిలియన్ ఇయర్స్కి ముందు మన సూర్యుడు పుట్టాడు. మరి కాలంలో కాస్త వెనక్కి వెళ్ళి మన స్టార్ యొక్క అమేజింగ్ బర్త్ని చూసి వద్దామా? 4.6 బిలియన్ ఇయర్స్ క్రితం ఒక భారీ నక్షత్రం విస్ఫోటనం చెందాక ఏర్పడ్డ నెబ్యులా ఇది. ఇందులోని గ్యాస్ అండ్ డస్ట్ పార్టికల్స్ ఒక సెంటర్ని ఏర్పరచుకొని మెల్లిగా స్పిన్ అవటం మొదలుపెట్టాయి. హైడ్రోజన్ ఆటమ్స్ని కలిగి ఉన్న ఈ పార్టికల్స్ క్లోజ్గా వచ్చి స్పిన్ అయ్యేసరికి దాని సెంటర్ వామ్ అయిపోవటం మొదలుపెట్టింది. ఆ పార్టికల్స్ అన్నీ సెంటర్ వద్దే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండడం వల్ల ఆ క్లౌడ్ మరింత ఫాస్ట్గా స్పిన్ అవుతూ హై అమౌంట్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ మ్యాటర్ని కలిగి ఉన్న ఒక గోళాన్ని సెంటర్లో ఏర్పరిచింది. అదే ప్రోటోస్టార్. సింపుల్గా చెప్పాలంటే మన సన్ యొక్క కిడ్ స్టేజ్ అన్నమాట. మొదట్లో ఇక్కడ జనరేట్ అయ్యే హీట్ ఫ్రిక్షన్ వల్లే అయినా ఆ టెంపరేచర్ 10 లక్షల డిగ్రీల సెల్సియస్కి చేరిన తర్వాత హైడ్రోజన్ ఆటమ్స్ రంగంలోకి దిగి న్యూక్లియర్ ఫ్యూజన్ని స్టార్ట్ చేశాయి. ఈ ప్రాసెస్ దాదాపు 1 బిలియన్ ఇయర్స్ కంటిన్యూ అయ్యి పూర్తిగా మన స్టార్ రూపుదిద్దుకున్నాడు. మరి అప్పటి నుండి ఇప్పటిదాకా ఆ న్యూక్లియర్ ఫ్యూజన్ వల్లే మన సూర్యుడు అఖండ జ్యోతిలాగా కోపంతో రగిలిపోయే అగ్నిగుండంలాగా వెలిగిపోతున్నాడు. కాలక్రమేణా ఆ గ్యాస్ అండ్ డస్ట్ క్లౌడ్ యొక్క మిగిలిన భాగంలోని ఆస్ట్రాయిడ్స్ అన్నీ ఒకదానికొకటి గుద్దుకొని ప్లానెట్స్గా, మూన్స్గా ఏర్పడ్డాయి. అదే మన సోలార్ సిస్టమ్. ఇక మన సూర్యుడు నిత్యం వెలగడానికి కారణమయ్యే ఆ న్యూక్లియర్ ఫ్యూజన్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. మన సన్కి మెయిన్ హార్ట్ ఇదిగో అంతర్భాగంలో ఉన్న ఈ కోరే. ఒక రకంగా చెప్పాలి అంటే సన్కి కావలసిన హీట్ అండ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే మెయిన్ ఇంజిన్ లాంటిది. ఇక్కడి టెంపరేచర్ దాదాపు 27 మిలియన్ డిగ్రీస్ ఫారెన్హీట్ ఉంటుంది. ఈ కోర్ లోపల ఉండే హైడ్రోజన్ ఆటమ్స్ రెపల్షన్ ఫోర్స్ ద్వారా ఒకదానికొకటి ఢీకొని హీలియం ఆటమ్స్గా మారతాయి. ఇలా ఢీకొని ఏర్పడినప్పుడల్లా భయంకరమైన ఎనర్జీ ఉత్పన్నమై గామా రేస్ లాంటి హీట్తో కూడిన కాంతి ఉత్పన్నమవుతుంది. ఈ కాంతి సూర్యుని ఉపరితలం నుండి అన్ని బిలియన్ కిలోమీటర్లు ప్రయాణం చేసి మన దగ్గరికి జస్ట్ 500 సెకండ్లో వస్తుంది. కానీ మీకు విషయం తెలుసా? కోర్లో పుట్టిన ఈ కాంతి అక్కడి నుండి సూర్యుడి ఉపరితలంపైకి రావడానికి దాదాపు 10 లక్షల సంవత్సరాలు పడుతుంది. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. ఎందుకంటే
ప్రొడ్యూస్ అయిన వెంటనే సెకన్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం స్టార్ట్ చేసే ఇవి కోర్లోని వివిధ రకాల పార్టికల్స్ని ఢీకొంటూ చెల్లాచెదురైపోతాయి. తమ డైరెక్షన్స్ని చేంజ్ చేసుకుంటూ సూర్యుడి ఉపరితలానికి రావడానికి ట్రై చేస్తాయి. అదే సమయంలో గ్రావిటీ పవర్ వల్ల సూర్యుడి ఉపరితలం నుండి కొంత మ్యాటర్ కోర్ వైపుగా అట్రాక్ట్ అవుతూ వెళ్తుంటుంది. లోపల నుండి వచ్చే పార్టికల్స్ ద్వారా ఒక్కసారిగా సన్ ఎక్స్పాండ్ అవ్వకుండా, కోర్ యొక్క గ్రావిటీ పవర్ వల్ల సన్ ష్రింక్ అయిపోకుండా బ్యాలెన్స్డ్గా హీట్ అండ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అయితే కొన్ని రకాల ప్రయోగాల తర్వాత శాస్త్రవేత్తలకి తెలిసిన నిజాలేంటంటే, సూర్యుడు కాలక్రమంలో తన సైజుని పెంచుకుంటూ ఎక్స్పాండ్ అవుతున్నాడు. కోర్ యొక్క ప్రెజర్ వల్లే ఇలా సన్ పెద్దగా అవుతున్నాడని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. మరో విషయం ఏంటంటే, సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావయోలెట్ రేస్ భూమి ఉపరితలం దాకా చేరకుండా ఓజోన్ లేయర్ ఫిల్టర్ చేసి సేఫ్గా మన దాకా పంపిస్తోందని మనందరికీ తెలుసు. కానీ మీకు విషయం తెలుసా, సన్ నుండి వచ్చే లైట్లో కేవలం అల్ట్రావయోలెట్ రేసే కాదు, గామా రేస్ లాంటి అతి ప్రమాదకర రేడియేషన్ కిరణాలు కూడా భూమి వైపుగా వస్తూ ఉంటాయి. కానీ మన ఎర్త్ తనకున్న ప్రత్యేకమైన ఫీచర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ లైన్స్ ద్వారా ఆ రేడియేటివ్ రేస్ ని ఎర్త్ సర్ఫేస్ దాకా చేరనివ్వకుండా స్పేస్లోకి పంపించేస్తుంది. ఎంత అద్భుతం కదా. మనం జీవం కోసం వెతికే మార్స్ పై ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ లేవు. అందుకే అక్కడ రేడియేషన్ వల్ల జీవం ఉండే అవకాశమే తక్కువ. డియర్ ఫ్రెండ్స్, మీకు విషయం తెలుసా, మన సన్ నుండి ఒక మ్యూజిక్ వినిపిస్తుందట. శాస్త్రవేత్తలు ఈ మధ్య కనుక్కున్నారు. మీకు వినాలనుందా? అయితే ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, ఆ మ్యూజిక్ మీకోసం. డియర్ ఫ్రెండ్స్, మీరు ఎన్నడూ చేసి ఉండని ఒక అద్భుతమైన జర్నీని మీతో ఈ వీడియో ద్వారా చేపించాలని చాలా ప్రయత్నాలు చేశాను. కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల ఆ క్లిప్ ఈ వీడియోలో అటాచ్ చేయలేకపోయాను. అమేజింగ్ వరల్డ్ ఇన్ తెలుగు అఫీషియల్ ఫేస్బుక్ పేజ్లో ఆ వీడియో అప్లోడ్ అయి ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు వీలైతే తప్పకుండా ఆ వీడియోని ఒకసారి చూడండి. 2 నిమిషాల పాటు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవుతారని తప్పకుండా అనుకుంటున్నాను. చూసే ముందు ఫుల్ స్క్రీన్ మరియు ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఇది ఫ్రెండ్స్, మనకు అద్భుతమైన వెలుగుని, వేడిని, జీవించడానికి అవకాశాలని కల్పించిన మన సూర్యుడి యొక్క పుట్టుక నుండి ఇప్పటిదాకా ఈ లిటిల్ జర్నీని మీరు బాగా ఎంజాయ్ చేశారు అని భావిస్తున్నాను. నిజంగా ఇంతవరకు చెప్పుకున్న ప్రాసెస్లో ఏ చిన్న మిస్టేక్ జరిగినా ఇప్పుడు మనం ఉండేవాళ్ళమే కాదు. ఎంత పర్ఫెక్ట్గా, అత్యంత బ్యాలెన్స్డ్గా సృష్టిని నడుపుతున్న ఆ సృష్టికర్తకి హ్యాట్స్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ అద్భుత విషయాలను మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అందరినీ విజ్ఞానవంతులుగా చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.